పోచమ్మ తల్లి ఆలయ చతుర్థ వార్షికోత్సవ ఉత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ సభ్యులు ముందుగా ఆలయంలో పూజలు చేసి వార్షికోత్సవ ఉత్సవాలను ప్రారంభించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమాలు కొనసాగాయి. 13వ వార్డు అన్ని కాలనీలు, గీతానగర్ కాలనీకి చెందిన మహిళలు ప్రతి ఇంటి నుండి గంగాజలం, పంచామృతం తీసుకువచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి జలాలను అమ్మవారి మూల విగ్రహానికి జలాభిషేకం చేశారు. ఈ ఉత్సవాలకు సాయినగర్తో పాటు సమీప కాలనీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు మహేందర్ రెడ్డి, జగదీష్ బాబు, దత్తు, శ్యామ్ గౌడ్, సుకుమార్, రవీందర్ రెడ్డి, అమృత్, నర్సారెడ్డి, నరేందర్ రెడ్డి, కిరణ్, జయశంకర్, నరసింహులు, ప్రదీప్, కృష్ణగౌడ్, మహేష్ గౌడ్, నాగప్ప, అన్ని కాలనీ వాసులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. देव्या अपराधक्षमावणस्तोत्रम् त्रदनुतरणोपेद एनालदया एयाः परं जयामते कयामि अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वेभ्यः सर्वजर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यो ददाते सकलदृष्टिनिवारणसिद्ध्यर्थो सकलशान्ति श्रीमात्रे नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। ఈరోజు సంగారెడ్డి పట్టణంలో గీతానగర్ కాలనీలో వెలిసినటువంటి శ్రీ పోచమ్మ శీతలాదేవి దేవాలయం యొక్క చతుర్థ అంటే 4వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవాన్ని విశేషంగా ఆలయ కమిటీ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా బ్రాహ్మీ ముహూర్తంలో అమ్మవారి మేలుకొలుపు సుప్రభాత సేవతో మేలుకొలుపు జరిపి అదేవిధంగా మహాగణపతి, మహాగౌరి, గోమాత, స్వస్తి పుణ్యావాచనము, ఆవాయుధ మంటప దేవత, సర్వతోభద్ర మండల దేవత, చతుషష్ఠి ఆవాహనము, తర్వాత
శ్రీ సూక్త, రుద్ర సూక్త, దుర్గా సూక్త సహితముగా సామూహిక భక్తుల చేత విశేషమైనటువంటి గంగాజలముతో పంచామృతముతో అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా తదుపరి కాళీ, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపమైనటువంటి చండీ హవనాన్ని కూడా ఈరోజు ఆలయం యొక్క వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా చండీ హవనాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా చండీ 4వ సంవత్సరం ఆలయ కమిటీ వారు నిర్వహించినారు. అమ్మవారి యొక్క కృప ఆలయ కమిటీ పైన, ఈ కాలనీ పైన, రాష్ట్రం పైన, దేశం పైన అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం బాబు. పోచమ్మ గీతానగర్లో వెలిసినటువంటి పోచమ్మ దేవాలయం యొక్క 4వ వార్షికోత్సవాన్ని 13వ వార్డు అన్ని కాలనీ వాళ్ళు రంగరంగ వైభవంగా అమ్మవారి యొక్క వార్షికోత్సవంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ అమ్మవారి కటాక్షాలు కలగాలని కోరుకుంటున్నాను. అమ్మవారు ఈ 4వ వార్షికోత్సవంకు ఎవరైతే సహాయ సహకారాలు అందించిందో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. రంగారెడ్డిలో గీతానగర్ గాలిలో తెలిసిన పోచమ్మ అమ్మవారి యొక్క వార్షికోత్సవం 4వ వార్షికోత్సవం ప్రతి ఇయర్ లాగానే, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేము అదేవిధంగా అన్ని రకాల పూజలు చండీయాగంతో మొదలుకొని ప్రతి ఒక్క పూజలు పురస్కరించుకొని మేము ఈ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ వార్షికోత్సవంలో పక్క కాలనీ భక్తులు కూడా, వార్డు యొక్క భక్తులు, సంగారెడ్డి భక్తులు అందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీర్వాదం పొందడం జరుగుతుంది. ఇంకా ముందు ఇట్లా ఇంకా పూజలు మేము చాలా చేస్తాము. ప్రతిరోజు ఇక్కడ నిత్య పూజలు కూడా జరుగుతూ ఉంటాయి, ప్రతిరోజు ఈవినింగ్ కానీ సాయంత్రం కానీ. అలాగే ఇంకా మేము దేవాలయం యొక్క పూజలు కానీ ప్రతిదీ మేము దేవాలయంకు ముందుండి ప్రతి పూజ, ప్రతి దేవాలయంకు ముందంజ పడడానికి మేము సహాయపడతామని కోరుకుంటున్నాం.